శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్లో ఉదాన్ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ గారు, అదేవిధంగా టెన్నిస్ ఆల్ ఇండియా కోచ్ నాగరాజు గారు రావటం జరిగింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ డిస్ట్రిక్ట్స్ నుంచి దాదాపు 1500 స్టూడెంట్స్ ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో టెన్నిస్, లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, అదేవిధంగా ఖోఖో, కబడ్డీ లాంటి అన్ని రకాల అథ్లెటిక్స్తో సహా అన్ని రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అనేది శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ చాలా ప్రెస్టీజియస్గా కండక్ట్ చేస్తుంది. స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ టాలెంట్స్, అదేవిధంగా గ్రౌండ్లోకి వచ్చి పిల్లలు ఆడుకోవటం, కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవటం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. రేపు దీన్ని క్లోజింగ్ సెరమనీకి అర్జున్ అవార్డు గ్రహీత షటిల్ ప్లేయరు సిక్కిరెడ్డి గారు కూడా రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ అనేది తెలంగాణ స్టేట్లో అర్బన్ ఏరియాస్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్కి ఇచ్చే ఉద్దేశంతో నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ని ఈ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో సిబిఎస్ఈ, ఐజీసీఎస్ఈ ఇంటిగ్రేటెడ్ కరికులము, 6C పాత్వే సిలబస్ తోటి ఇక్కడ ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్కూల్ 6 ఎకర్స్ ల్యాండ్లో అన్ని రకాల ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన కోర్సులతో పాటు క్లాస్ రూమ్స్, ఆల్ ల్యాబ్స్, ల్యాబొరేటరీస్ కూడా రోబోటిక్స్ ల్యాబే కానివ్వండి, ఐటీసీ ల్యాబే కానివ్వండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, అర్థమెటిక్స్ ప్రతిదీ కూడా అన్ని రకాల ల్యాబులతో పాటు క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, డిజిటల్ కరికులం తోటి ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ టీచర్స్ ఐజీసీఎస్ఈ సర్టిఫైడ్ అండ్ ట్రైన్డ్ టీచర్స్ తోటి ఇక్కడ ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ని శ్రీ చైతన్య స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇలాంటి కరికులంని ఈ క్యాంపస్లో ఇంట్రడ్యూస్ చేసి అదేవిధంగా ఖమ్మం సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చదువుకునే అవకాశాన్ని, ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలనంటే ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్కి, అంత దూరం పంపించలేని పేరెంట్స్కి ఇక్కడే అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంత మంచి కరికులంని ఇంట్రడ్యూస్ చేసి ఖమ్మానికి ఒక మణిహారంగా, ఒక ఖమ్మమే కాదు తెలంగాణ, హైదరాబాద్ తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంత మంచి ఎడ్యుకేషన్, ఇంత మంచి ఇన్ఫ్రాతోటి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశామనేది చెప్పడానికి చాలా సంతోషంగా కూడా ఉందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య గ్లోబల్ స్కూల్ ఉడాన్ స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇవాళ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణలో ఉన్న చాలామంది విద్యార్థులు ఇవాళ ఈ స్పోర్ట్స్లో పాల్గొన్నారు. ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఎక్సెప్ట్ క్రికెట్ అండ్ ఫుట్బాల్, అది ఈవెన్ ఆ గ్రౌండ్స్ కూడా ఉన్నప్పటికీ బయట పిల్లలకి అది కొంతమందికి అందుబాటులో లేవని చెప్పేసి ఆ 2 గేమ్స్ తర్వాత పెడదామని మా వాలీబాల్, ఫుట్బాల్, అదేవిధంగా బాస్కెట్బాల్, టెన్నిస్, తర్వాత అదేవిధంగా షటిల్, మన లాంగ్ జంప్, హై జంప్, స్కేటింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ కబడ్డీ, ఖోఖో, ఎవ్రీ గేమ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అన్ని రకాల పిల్లలు అన్ని రకాల స్కూల్స్ నుంచి నిజంగా ఎన్రోల్ చేసుకొని వాళ్ళు చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చి మా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ల్యాబ్స్ని, అదేవిధంగా అన్నిటిని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా పిల్లలకి ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. అది కొంత సంపన్న వర్గాలకే పరిమితమైన ఇలాంటి లెర్నింగ్ మెథడాలజీని మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ సుమారు 80 కోట్ల రూపాయల ఖర్చుతోని దీన్ని మన గ్లోబల్ విస్టా స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా కేంబ్రిడ్జ్ కరికులం, ఐబీ కరికులంని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇక్కడ 6 పాత్వేస్తో
అందరూ కూడా ఇక్కడ ఒక విధంగా చెప్పాల్సి ఉంటే ప్రొఫిషియన్సీ పాత్వే, క్రక్స్ పాత్వే, క్యాంపెనియన్ పాత్వే, ఎంటర్టైన్మెంట్ పాత్వే, ప్రిపరేటరీ పాత్వే, లీడర్షిప్ పాత్వే అని ఒక 6 రకాల పాత్వేస్తోని పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం అనేది నిజంగా ఈ ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ హైదరాబాదు, చెన్నైయో లేదా ఢిల్లీ లాంటి ప్లేసుల్లోనే, ఇలాంటి ఐబీ స్కూల్స్లోనే ఇలాంటి కరికులంను కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఇవ్వగలరు. అలాంటిది మన ఖమ్మం పట్టణంలో ఒక విధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్కి మేము ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేసి అలాంటి ఒక అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, ఇక ప్రతి ఒళ్ళు ఐబీ వల్ల ఏంటంటే ఇక్కడ చదువుకున్న ఏ క్లాస్లో చదువుకున్న స్టూడెంట్ అయినా వరల్డ్లో అదే క్లాస్లో అదే కరికులంని ఇంకొక చోట కూడా ప్రిపేర్ కావచ్చు. అక్కడికి పోయిన తర్వాత సేమ్ వరల్డ్లో సేమ్ కరికులం ఉంటుంది కాబట్టి అది కూడా అలాంటి అంటే ఇక్కడ చదువుకున్న పిల్లవాడు ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి జర్మనీ పోయినా, జపాన్ పోయినా, లేదా మా అమెరికా పోయినా, లండన్ పోయినా ఈ కరికులం సేమ్ ఫాలో కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఇలాంటి స్కూల్స్ని ప్రోత్సహిస్తున్నందుకు, మీరు ఇక్కడ ఈరోజు మా పండుగని మా పండుగ అందరూ వచ్చి ఇలాంటి నోటీస్ చేసినందుకు, అంటే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని, ఇక ఒక బ్యూటిఫుల్ కరికులంతోని, ఒక వరల్డ్ క్లాస్ ల్యాబులతోని, కంప్యూటర్ ల్యాబ్ కానీ, రోబోటిక్ ల్యాబ్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ అన్నీ వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ పెట్టాం. ఇక్కడ అన్నీ కూడా అది ఒక విధంగా క్యాడ్ డ్రాయింగ్ ఇచ్చి కస్టమైజేషన్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగిన ఫర్నిచర్స్ని కూడా ఇక్కడ ఇచ్చాం. అది వీటన్నిటిని మేము క్రోడీకరించి మేము చేసిన దానికి ప్రతిదానికి ఇంతమంది పిల్లలు, తల్లిదండ్రులు ఆదరణ చూపిస్తున్నందుకు 100% ఫలితాలు వచ్చి నేను భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, I would like to greet my management, my chairman Sridhar Garu and directress Madam Srividya Mallampati Garu. What is the school all about? It's an amalgamation of CBSE and IGCSE curriculum. This 6 acres lush green campus gives you an holistic development for the child, not only in academics but also in co-curricular activities, in skill development and body language and aesthetic sense also. Thank you.